ఈరోజు burst balloons problem చూద్దాం. You are given n balloons from 0 to n-1 index. Each balloon is painted with a number represented by array nums. You are asked to burst all the balloons. If you burst ith balloon, you will get I minus 1 into I plus 1 num. So if I minus 1 and I plus 1 goes out of bound of the array, then treat it if there is a balloon with 1 painted on it. Return maximum coins you can collect by bursting balloons wisely అంట. అయితే ఇక్కడ మనకు 3158 బెలూన్స్ ఇచ్చిండ్రు అనమాట. సో వాడు ఏం చేస్తుండు, మనకి చాలా ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ప్రతి దగ్గర. ఇప్పుడు 3158 అంటే మనకు 3158 అంటే ఏంటంటే, ఇప్పుడు 3158 ఉంది ఇక్కడ. సో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 3 చూస్ చేసుకోవచ్చు, 1 చూస్ చేసుకోవచ్చు, 5 చూస్ చేసుకోవచ్చు, 8 చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ బర్స్ట్ చేయడానికి దీనిలో. సో 3 చూస్ చేసుకుందాం అనుకుందాం. సో తర్వాత మళ్ళా 3 తర్వాత మళ్ళీ ఇంకా చాయిసెస్ ఉంటాయి, 1, 5, 8. ఇక అట్లానే ప్రతి దానికి ఉంటాయి అనమాట. 1 చూస్ చేసుకుంటే ఇది 1, 5, 8 కదా, ఈడ 3, 5, 8 ఉంటాయి. సో ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా మనకి n+n పవర్ n టైమ్స్ మనం ఇట్లా చేయాల్సి వస్తుంది కనుక్కోవాలంటే ఏది పెద్దది అని. ఇప్పుడు ఈ 1 బ్రాంచ్లకి వెళ్ళి 3 బ్రాంచ్లకి వెళ్ళి 3 పాప్ చేసి తర్వాత నెక్స్ట్ ఇంకోటి పాప్ చేసి లాస్ట్ అన్ని పాప్ చేస్తే ఒక సమ్ అవుతుంది కదా. ఆ సమ్లలో మనకు గ్రేటెస్ట్ వాల్యూ కావాలి. సో ఇక్కడ చూసుకుంటే వాడు ఫస్ట్ ఏం పాప్ చేసిండు, 1 పాప్ చేసిండు, 3 పాప్ చేయకుండా. సో 1 పాప్ చేస్తే దీని సైడ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 3 ఇంకా 5, అవి మల్టిప్లై అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు ఏం పాప్ చేసిండు, 5ని పాప్ చేసిండు. సో 3 ఇంకా 5 3 ఇంటూ 5 ఇంటూ 8 అయింది. దాని తర్వాత ఏం పాప్ చేసిండు, 3 పాప్ చేసిండు. అప్పుడు 3 ఇంటూ 5 ఇంటూ 8 అయింది. 8 మళ్ళా 8 పాప్ చేసిండు, 1 ఇంటూ 8 ఇంటూ 1 అయింది. ఇది టోటల్ 167 వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే వాడు ఇది డిఎఫ్ఎస్ లాగా చేయాలంటే వాడు ఫస్ట్లీ మనం ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ నువ్వు ఇప్పుడు మనకి ఇట్లా 3, 1, 5, 8 ఉన్నాయి. సో మనం ఇది ఒకటి పాప్ చేసినామంటే దీని పక్కన ఉండేటివి పక్కన అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది పాప్ చేసినాం అనుకో, 3 ఇంటూ 1 ఇంటూ 5 అవుతాయి. కానీ ఈ ఎలిమెంట్ ఉండదు కాబట్టి మనమే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉండదు కాబట్టి ఇది సపరేట్ గా సబ్ ప్రాబ్లం చేయలేమన్నమాట. 3 సపరేట్ గా చేసి 5, 8 సపరేట్ గా చేసి 1 సపరేట్ గా చేసి చేయలేము అన్నమాట. ఎందుకంటే ఈ సబ్ ప్రాబ్లం అన్నది దీనికి డిపెండెంట్ అవుతుంది అనమాట. సో ఈ సబ్ ప్రాబ్లం దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా ఇది 3 ఇంటూ 1 అవుతుంది. ఇంకా ఇది ఉండదు కాబట్టి సబ్ ప్రాబ్లం లా చేసుకుంటే ఈ 5, 8 సపరేట్గా వెళ్తాయి అనమాట. 5 ఇంటూ 8 మనం 5 ఇంటూ 8 5 ఇంటూ 8 ఇంటూ 1 వేసుకున్నాం అనుకో, ఇంటూ 1. ఇప్పుడు ఇక్కడ మనకు 40 ఇంకా ఈడ 20 ఎంత వస్తుంది, 40 ఇంకా 3 అంటే 43 వస్తుంది ఆల్మోస్ట్ గా. 43 మనకు ఇది చాలా తక్కువ కాబట్టి మనం అట్లా తీసుకోం అన్నమాట. ఇన్స్టెంట్ మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇనిషియలీ మనం పాప్ చేయకుండా మనం ఎట్లా తీసుకుంటామంటే లాస్ట్కి పాప్ చేసేది చూసుకుంటాం అనమాట. ఇప్పుడు లాస్ట్కి పాప్ చేసేది తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇది లాస్ట్కి పాప్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే దానికి ముందు ఇది ఇంక్లూడెడ్ ఉంటుంది, దానికి తర్వాత కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇంకా మనకు కరెక్ట్గా వాల్యూస్ కూడా తెలుస్తాయి.
మనకు ఇది లాస్ట్ పాప్ చేస్తున్నాం అంటే ఈడ 1 ఉంటది, ఈడ పక్కా 1 ఉంటదని మనకు తెలుసు. బౌండ్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే ఆ, ఇది 1 మనం పాప్ చేసినాం అనుకో, ఆ, మనం ఫస్ట్లీ మనం ఏం చేసుకోవచ్చు, 1 ఇంటూ 1 చేసుకోవచ్చు. ఈ ఈ లిమిట్ తెలుసు మనకి, ఈ లిమిట్ తెలుసు, ఇది తెలుసు. సో ఇది మల్టిప్లై చేసుకోవచ్చు. ప్లస్ తర్వాత ఉమ్, ఈ ఈ కా ఈ ఇది సబ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ దానిలో నెక్స్ట్ ఇటరేషన్స్లలో మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. సో దానికి ముందు ఇది పాప్ చేసినాం అని మనం డిపి ఆఫ్ ఎల్ టు ఐ పంపుతావు. ఎల్ టు ఐ డిపి ఆఫ్ లెఫ్ట్ 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 సబ్ అరే ప్లస్ రైట్ సబ్ అరే డిపి ఆఫ్ ఐ టు ఆర్. సో ఇది పంపుతావు మళ్ళా నెక్స్ట్ రైట్ సబ్ అరేలా ఇది రైట్ సబ్ అరే. సో ఇట్లా సాల్వ్ చేస్తే మనకు ఏమవుతుందంటే మనకు ఎన్ క్యూబ్స్ లోనే మనం చేయగలుగుతాం అన్నమాట సాల్వ్. ఎట్లా అంటే మనకు ప్రతి అరేకి ప్రతి ఇప్పుడు ఒక ఎన్ అరేకి మనకు ఎన్ స్క్వేర్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఈచ్ సబ్ అరేస్ ఉంటాయి, ఎన్ కి ఎన్ స్క్వేర్ సబ్ అరేస్ ఉంటాయి. ఇంకా ఈ మనం ప్రతి దాంట్లో ప్రతి వాల్యూని తీసుకొని ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఎన్ క్యూబ్ ఇటరేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం చూస్తే ఆ, ఇప్పుడు మనం కోడ్ చూస్తే ఫస్ట్లీ ఎన్ ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్ అనుకుందాం. తర్వాత ఆ, మనం డిఎఫ్ఎస్ కి మెమో యూజ్ చేసుకుందాం. మెమో ఈక్వల్ టు ఇది ఇది మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ లా తీసుకుంటున్నా ఇప్పుడు. array డాట్ న్యూ అండ్ ఇంటూ array డాట్ న్యూ అండ్ డిఎఫ్ఎస్. మనకు డిఎఫ్ఎస్ లా సారీ ఇక్కడ బెలూన్స్ ని మనం ఏం చేయాలంటే బెలూన్స్ లా మనం యాడ్ చేసుకోవాలి 1 ఎందుకంటే ఈడ వన్స్ ఉన్నాయి కదా అవుట్ ఆఫ్ బౌండ్ ఉన్నప్పుడు. సో ఈ వన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ నమ్స్ కి. దాని తర్వాత ఈ బెలూన్స్ లెంత్ కావాలి అండ్ మనకు ఎన్ అంటే దాని తర్వాత మనకు కావాల్సింది డిఎఫ్ఎస్ ఆఫ్ మనం ఫస్ట్ నుంచి 0th ఎలిమెంట్ నుంచి n-1 లిమిట్ లా కావాలన్నమాట. అయితే మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఉమ్, ఈ డిఎఫ్ఎస్ లా మనం లెఫ్ట్ ఇంకా రైట్ ఇండెక్సెస్ తీసుకుంటున్నాం. సో ఈ ఈ మనకి ఇక్కడ నుంచి ఈ ఈ 0th నుంచి -1 ఇక్కడ ఇంకొక 1 ఉంటది కదా. సో ఈ ఇండెక్స్ దాకా మనకు కావాలి, 0 నుంచి n-1 ఇండెక్స్ దాకా మనకు కావాలి. సో ఇదే ఇప్పుడు మనకు 0 నుంచి n-1 అన్నమాట. సో డిఎఫ్ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఇంకా రైట్ చూస్తే ఇది లెఫ్ట్ అరే సబ్ అరే రైట్ సబ్ అరే. సో ఇండెక్సెస్. సో ఇప్పుడు ఆ, ఎప్పుడు మనకు వెళ్ళిపోతుంది ఈ బేస్ కేస్ ఎప్పుడు వస్తుంది అంటే రిటర్న్ 0 చేస్తాం బేస్ కేసులో ఎప్పుడు మనది ఈ ఎల్ అన్నది ఆర్ కంటే ఎక్కువ అయితే. ఆ ఎల్ ఈక్వల్ టు ఆర్ అంటే ఒక్కటే ఎలిమెంట్ ఉంటుంది అనమాట మధ్యలో, ఎల్ ఇంకా ఆర్ మధ్యలో ఒకటే ఎలిమెంట్ ఉంటుంది. సో ఎల్ దాటేసింది అనుకో ఇంకా మనకు ఎలిమెంట్సే ఉండవు కాబట్టి ఇది బౌండ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిటర్న్ మెమో చేస్తాం మెమరీలో ఉంటే. ఇది నిల్ ఉంటుంది ఇనిషియల్లీ. సో ఇది వాల్యూ ఉంటేనే మనం రిటర్న్ చేసుకుంటాం మెమో ఆఫ్ ఐ జే.
తర్వాత ఆ, తర్వాత మనం ఇప్పుడు బెస్ట్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం, కానీ లూప్ చేసుకుంటాం అన్నమాట. మనం దేనిలో నుంచి లూప్ చేస్తామంటే, ఈడ ఎల్ ఇంకా ఆర్ ఉన్నాయి కదా, ఆ, ఈడ మనం వన్ కూడా ఇస్తున్నాం. సో వన్ ని స్కిప్ చేయాలి కాబట్టి మనం ఎల్ ప్లస్ వన్ నుంచి ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఆర్ మైనస్ వన్ అంటే ఈడ కూడా రైట్ సైడ్ కూడా వన్ ని స్కిప్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే దాన్ని పాప్ చేస్తున్నాము. సో ఈ పాప్డ్ ఎలిమెంట్ వచ్చేసి బర్స్ట్ బి ఈక్వల్ టు బర్స్ట్ ని మనం ఏం చేస్తున్నాం, ఆ, ఇప్పుడు కౌంట్ చేసుకుంటున్నాం. కౌంట్ ఈక్వల్ టు బెలూన్స్ ఆఫ్ ఎల్ మైనస్ ఎల్ అన్నమాట. సో ఈడ ఎల్ వచ్చింది కదా, ఈ ఎల్ తోటినే మనం మల్టిప్లై చేస్తాం. అది ఫస్ట్లీ వన్ ఉంటుంది ఇనిషియలీ. ఇప్పుడు ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం, తర్వాత బెలూన్ బర్స్ట్ బెలూన్ మల్టిప్లై చేస్తున్నాం, దాని తర్వాత రైట్ బెలూన్ ని మల్టిప్లై చేస్తున్నాం. రైట్ బెలూన్ ని మల్టిప్లై చేసి ఆ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎట్లా లెఫ్ట్ సబ్ అరేని రైట్ సబ్ అరేని ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది బర్స్ట్ చేసిన తర్వాత సో లెఫ్ట్ సబ్ అరేకి వచ్చేసరికి మనకు లెఫ్ట్ నుంచి ఈ బెలూన్ బర్స్ట్ అయినంత వరకు మనం బౌన్స్ ఇస్తాం. దాని తర్వాత రైట్కి వచ్చేసరికి ఈ బెలూన్ బర్స్ట్ అయినప్పటి నుంచి ఇండెక్స్ నుంచి ఈ ఆర్ ఇండెక్స్ ఇస్తాం. సో దాని తర్వాత మనం బెస్ట్ ఇదా లేకపోతే ఫస్ట్ ఇది బర్స్ట్ చేస్తే ఫస్ట్ నుంచి బర్స్ట్ చేస్తే ఒకట వస్తుందా, లేక ఈ త్రీని ఫస్ట్ బర్స్ట్ చేసి దాని తర్వాత అన్ని బర్స్ట్ చేస్తే వస్తుందా, లేకపోతే ఇది బర్స్ట్ చేస్తే వస్తుందా అన్నట్టు. సో ఏది బెస్ట్ ఆప్షన్, ఈడ బెస్ట్ ఆప్షన్ మనం అప్డేట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఆ, ఇప్పుడు మనం కౌంట్ని చూసుకుంటాం. కౌంట్ నెక్స్ట్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ని మనం మెమోలకు అప్డేట్ చేసుకుంటాం. బెస్ట్ అయిపోయింది. ఐజే కాదు ఈడ ఎల్ఆర్. ఈడ కూడా ఎల్ఆర్. బి అని ఉందిగా, అన్డిఫైన్డ్ మెథడ్ ఫర్ నిల్ క్లాస్ అండి. ఈడ ఎన్ ఉంది కదా, అరే ఎన్ ఎన్ బెలూన్స్ బి అని ఉంది కదా, ఆర్ కరెక్టే ఉంది. ఎన్ మైనస్ వన్ బెలూన్స్ ఎల్ఓ. ఇక్కడ డీప్ వెళ్ళిపోతుందా స్టాక్, ఆర్ ఎల్ ప్లస్ వన్ ఉంది. ఇక్కడ వచ్చేసి రిటర్న్ జీరో ఇఫ్ ఎల్ క్రాసెస్ ఆర్ బెలూన్స్ డిఎఫ్ఎస్. ఈడ ఎల్ కాదు, ఈడ బి. వచ్చేసింది. సో ఇది డిఎఫ్ఎస్ వర్జన్. మనం ఆ, ఇప్పుడు డిపి వర్జన్ చూసుకుంటే మనకు ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే డిపి వర్జన్లో
ఇదంతా ఎరేజ్ చేస్తా ఫస్ట్. అయితే డిపి వర్జన్లో మనం ఇనిషియల్లీ మన దగ్గర ఇవన్నీ జీరోస్ ఉంటాయి. ఆ, నేను ఇవి కొన్ని అప్డేట్ చేసేసిన కానీ ఇటు జీరోస్ ఉంటాయి. సో సో ఇక్కడ జీరోస్ ఉంటుంది. అన్ని జీరోస్ ఎట్లా చేయాలి? సో జీరోస్ ఉన్నాయి. సో ఇది మనకు 3158 ఇచ్చిండ్రు. మనం అడిషనల్ 11 యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఇనిషియల్లీ మనం ఎట్లా తీసుకుంటామంటే దీనిలో లెంత్ ఈడ ఉంది కదా. ఫస్ట్లీ మనం ఈ 0 నుంచి 5 దాకా కనుక్కునే ముందు మనం ఏం చేస్తామంటే ఈ ఈ మొత్తం లెంత్ కనుక్కునే ముందు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్మాల్ ఎలిమెంట్స్ లెంత్ తోటి చూసుకుంటాం అన్నమాట. అయితే స్మాల్ ఎలిమెంట్స్ లెంత్ అంటే ఇప్పుడు ఇప్పుడు లెంత్ 3 ఉంది. సో లెంత్ 3 ఉన్నప్పుడు మనకు ఇది పాప్ చేసినాం అనుకో, 1 3 1 పాప్ చేస్తే 3 పాప్ చేస్తే ఇనిషియల్లీ మనకి ఏమొస్తుంది, మనం ఇనిషియల్లీ పాప్ చేస్తే మనకు 3 వస్తుంది. సో ఇది మల్టిప్లై చేస్తే సో మనం ఏం చేస్తాం, 131 = 3. ఇప్పుడు దేనికి, ఈ 0 to 1 ఉన్నంత వరకు. సో 0 to 2 వరకు. సో ఈడ మనం 0 ఇంకా 2 ఈడ రాసుకుంటాం అన్నమాట 3 అని. ఇంకా మనం ఇట్లనే మనం ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 315 సబ్ అరేకి మనకు ఎంత అవుతుంది, 1 పాప్ చేస్తాం కాబట్టి 3 × 1 × 5 15 అవుతుంది. సో 15 ఈడ వేసుకుంటాం. అట్లనే మనకు ఈడ ఎంత అవుతుంది, 40 అవుతుంది. 5 పాప్ చేస్తే 40 అవుతుంది. సో 40 వేసుకుంటాం. 8 పాప్ చేస్తే 5 × 8 40 అవుతుంది. సో ఇక్కడ ఇట్లా అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఒక ఇంకో కొంచెం అడిషనల్ లెంత్కి వెళ్తాం అనమాట. అప్పుడు అడిషనల్ లెంత్కి వెళ్తే మన అరే ఇప్పుడు ఏమవుతుంది, మనం లాస్ట్కి 3 అన్న పాప్ చేయొచ్చు, 1 అన్న పాప్ చేయొచ్చు. సో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రాసుకుంటాం అనమాట. 1315కి మనం 3 పాప్ చేస్తాం లాస్ట్. సో 3 పాప్ చేసినప్పుడు 1 × 3 × 5 లాస్ట్కి అవుతుంది అనమాట. దానికి ముందు మనకు ఈ సబ్ అరే ఉంటుంది. సో మనకు 15 ప్లస్ ఈ సబ్ అరే ఏంది, ఈ నుంచి ఈ సబ్ అరే ఉంటుంది కదా, ఇది ఇంక్లూడెడ్. ఇది పాప్ చేయకముందుకు ఇది ఉందంటే ఇది మల్టిప్లై అవుతుంది దీనిలో. సో ఇప్పుడు 315 సబ్ అరే చూద్దాం. ఇంకా 1 3 మధ్యలో ఏం లేదు అంటే 0 అన్నమాట. సో 15 మధ్యలో 315 మధ్యలో సబ్ అరే చూసుకుంటే మనకు ఇక్కడ 315 సబ్ అరే 1 నుంచి 3 దాకా ఉంది. సో 1 3 ఈడ 15 ఉంది. సో మనం ఈడ 15 వేసుకున్నాం అనుకో, ఇది 30 అవుతుంది. సో ఈ 30 వచ్చేసి ఒకటి అనమాట, ఒక వాల్యూ. మనం సపోజ్ 3 దీనిలో మనం 1315 సారీ, మనం సపోజ్ 3158 అన్నామా, 3 పాప్ చేస్తే 131 × 5 అయింది కదా. 1315లా మనం 3 పాప్ చేసినాం ఇనిషియల్లీ, సారీ లాస్ట్కి. ఇప్పుడు మనం 1 పాప్ చేస్తాం లాస్ట్కి. సో మనం 1 పాప్ చేసినామంటే లాస్ట్కి అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు 1 పాప్ చేస్తే 3 × 5 15 అవుతుంది. 3 × 5 15 అవుతుంది. దాని తర్వాత దీని మధ్యలో చూసుకుంటుంది, ఇంకా దీని మధ్యలో చూసుకుంటాం. సో 131 మధ్యలో ఏ వాల్యూ ఉందో అది తీసుకుంటాం. ఇంకా 131 మధ్యలో 15 మధ్యలో ఏం నెంబర్ లేదు కాబట్టి మనం 0 తీసుకుంటాం అనమాట. 131 మధ్యలో ఏముంది, 0 to 2 వచ్చేసి 3 ఉంది. సో మనకి ఎంత అవుతుంది ఇప్పుడు, 15 + 3
ఈక్వల్ టు 18 అవుతుంది. కానీ 30 గ్రేటెస్ట్ కాబట్టి మనం 30 తీసుకొని మనం 1315కి మనం పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ 30 వేసేస్తాం. ఇక్కడ మనం 30 వేసేసుకుంటాం. 0 ఇంకా 3 మధ్యలో. ఇప్పుడు ఆ, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, 3158 తీసుకుంటాం. ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్తాం. 3158కి మనకి ఎంత అవుతుంది? మనం ఇనిషియల్లీ ఈ లెఫ్ట్ ఇంకా రైట్ బౌండ్స్ ఉన్నాయి కదా, ఇవి కౌంట్ ఉండవు, ఈ మధ్యలోవే కౌంట్ ఉంటాయి. ఇదన్నా పాప్ చేయొచ్చు లాస్ట్కి, అదన్నా పాప్ చేయొచ్చు. సో ఇది పాప్ చేస్తే లాస్ట్కి మనకు 3 × 1 × 8 వస్తుంది. ప్లస్ ప్లస్ డిపి ఆఫ్ ఈడ 1 నుంచి 158 వాల్యూస్ అన్నమాట. 158ది ఎంత వరకు ఉందో చూడాలి. ప్లస్ డిపి ఆఫ్ 31. సో ఇప్పుడు 318కి మనకు 24 వస్తుంది. ఇది 8 3 24. ఈ 24 ప్లస్ 158లో ఏముంది చూసుకుంటే 158 వచ్చేసి మనకు ఇది. సో 1 2 నుంచి 4 దాకా ఉంది. 2 4 అంటే ఇది 40 ఉంది. సో 64 అవుతుంది మనకు. 64 వేసుకుంటే 64. ఇది 0 3 1 మధ్యలో ఏం లేదు కాబట్టి మనకు 0 ఎలిమెంట్స్ ఏం లేవు. ఇది 64. మనం 3158లా మనం ఏది కాపీ చేస్తే 1 కాపీ చేస్తే మనకు 64 వచ్చింది. ఇప్పుడు మనం 5 కాపీ చేస్తే ఏమవుతుంది? 5 కాపీ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 × 8. 15 ఇప్పుడు 15 × 8 వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 120 వస్తుంది. సో ఎందుకంటే 8 3s 20, 8 5s 5 8s 40, 43s 120. సో 120 వస్తుంది కదా. మనం ఏం చేస్తాం, 120 తీసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు ఈ ఈ దీని మధ్యలో చూస్తాం, డిపి ఆఫ్ 120 ప్లస్ డిపి ఆఫ్ 315 ఇంకా డిపి ఆఫ్ 58 అంటే ఈ లెటర్స్ మధ్యలో ఉండేటివి. ఇప్పుడు డిపి ఆఫ్ 315 చూస్తే 315 1 ఇంకా 3లో ఉంది. 1 3 15 అనమాట. సో 15 ఇక్కడ మనం వేసుకుంటాం. ప్లస్ 15 ఇంకా ఇది వచ్చేసరికి 0నే ఉంటుంది. 5 7 మధ్యలో ఏం లేదు కాబట్టి 0 ఉంది. సో మనం ఇప్పటికైతే 15 తీసుకొని ఉంటాం. 315 ఫస్ట్ ఇంకా థర్డ్. సో 15. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 135 వచ్చింది. 5 ఈడేసుకుంటాం. ఇది రేజ్ చేద్దాం. 3158కి మనం 135 వేసుకుంటాం. ఈడ 135. దాని తర్వాత మనం ఇప్పుడు ఇది దేనికి వస్తాం? 3158 అయిపోయింది కాబట్టి 1581కి వస్తాం. సో 1 సారీ, ఇప్పుడు 15 సో 3158 అయిపోయింది కాబట్టి 1581కి వస్తాం మనం. ఇప్పుడు మనం 5 పాప్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. 5 పాప్ చేస్తే 151 ఇంటూ డిపి ఆఫ్ ప్లస్ డిపి ఆఫ్ 581 నెంబరు ప్లస్ డిపి ఆఫ్ 15 వచ్చేసి 0. 581 వచ్చేసరికి 581 కదా, 581 3 ఇంకా 5
581 వచ్చేసరికి 0 ఉంది, సారీ 40 ఉంది. 3 ఇంకా 5 వచ్చేసరికి 40 ఉంది. సో మనం ఇప్పుడు 40 ఉంది కాబట్టి 40 ప్లస్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చి 45 అవుతుంది. సో ఇది ఒకటి మనకు 45 వస్తుంది ఒకటి. ఇంకా 1581లా మనం లాస్ట్కి 8ని పాప్ చేస్తే ఏమవుతుంది, 8 వస్తుంది. 8 ప్లస్ 158 వస్తుంది. 158 డిపి ఆఫ్ 158 ప్లస్ డిపి ఆఫ్ 81. సో 81 మధ్యలో ఏం లేదు. సో 158 మధ్యలో మనకు 2 ఇంకా 4 అనమాట. సో 2 ఇంకా 4లో 40 ఉంది. సో 40 వేసుకుంటాం. ఇప్పుడు 48 వచ్చింది. సో 48 మనం ఈడ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు 1581కి కూడా మనకు వచ్చేసింది. 1581కి మనకు 48 మ్యాక్సిమం. సో ఇది లిమిటెడ్ నుంచి ఉంది. 1581 2 to 5 ఉంది. సో మనం 2 5లా ఈడ 48 రాసుకుంటాం. ఇంకా ఇప్పుడు మనం 4 లెంత్ అయిపోయింది మన దగ్గర. 4 లెంత్ అయిపోయింది. ఇప్పుడు మనం 5 లెంత్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 5 లెంత్ అంటే ఈడి దాకా తీసుకుంటాం. ఇప్పుడు ఈడి దాకా తీసుకుంటే మనం ఏం చేస్తామంటే 1 3 1 5 8. సో మనం ఇప్పుడు మనకు 3 చాయిసెస్ ఉన్నాయి ఫస్ట్ పాప్ చేయడానికి. సో ఇది పాప్ చేసినాం అనుకో, 3ని పాప్ చేస్తే ఏమవుతుంది, మనకు 24 వస్తుంది. 1 into 3 into 8 24 ప్లస్ డిపి ఆఫ్ 3158 ప్లస్ డిపి ఆఫ్ 13. సో ఇప్పుడు డిపి ఆఫ్ 13 అంటే మనకు 0 1 మధ్యలో ఏం లేదు కాబట్టి 0 1 3, సో ఏం లేదు కాబట్టి 0 1 మధ్యలో మనం 0 తీసేసుకుంటాం. 24 ప్లస్ 0 ప్లస్ ఇది 3158 అంటే 1 ఇంకా 4 ఉంది. సో 1 4 135 ఉంది. 135 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 159 వస్తుంది. సో ఈ 159 మనం ఒక దగ్గర రాసుకుందాం. 3 పాప్ చేసినప్పుడు మనకు 159 వచ్చింది. 159 మనం రైట్కి రాసుకుందాం. 159. దాని తర్వాత మనం ఏది పాప్ చేస్తాం, దాని తర్వాత 1ని పాప్ చేస్తాం. సో మనం 1ని పాప్ చేద్దాం. ఇప్పుడు 1ని పాప్ చేస్తే ఏమవుతుంది, 1 into 1 into 1 అవుట్ బౌండ్ లిమిట్స్ని మల్టిప్లై చేసుకుంటాం కాబట్టి మనకి 8 వస్తుంది. ప్లస్ డిపి ఆఫ్ 131 ప్లస్ డిపి ఆఫ్ 158. సో ఇవి లెఫ్ట్ ఇంకా రైట్ బౌండ్స్. 131లో ఏమని 131 0 to 2 అంటే ఇది 3 అనమాట. 8 ప్లస్ 3 ప్లస్ 158 మనకు 158 ఏముంది, 2 4 మధ్యలో ఇది 2 ఇది 4 40 అనమాట. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 48 ప్లస్ 51 వచ్చింది. సో మనం 51 ఈడ రాసుకుంటాం. 1ని పాప్ చేసిన తర్వాత మనకు 51 వచ్చింది. సో 51 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు 13158లా మనం 5ని పాప్ చేస్తాం. ఇప్పుడు 5ని పాప్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 24 వస్తుంది. 24 ప్లస్ 24 కాదు, సారీ 24 రాదు. మనకు 5ని పాప్ చేస్తే మనకు 3 into 5 40 వస్తుంది. 40 ప్లస్ డిపి ఆఫ్ 1315 ప్లస్ డిపి ఆఫ్ 58లో ఏం లేదు మధ్యలో నెంబర్ల. సో ఈ లెఫ్ట్ రైట్ అవుట్ బౌండ్స్ అనుకుంటే మధ్యలో ఏం లేదు ఎలిమెంట్. సో మనకి 0 వస్తుంది. 40 ప్లస్
0 దీనికి 58కి ప్లస్ 1315కి వచ్చేసరికి మనం చూసుకుంటే 1315కి 0 to 3 ఉంది అంటే 3 ఇది 30 అన్నమాట. సో 30 రాసుకుంటాం. 30 రాసుకుంటే మనకు ఆల్మోస్ట్ 70 వచ్చింది. దీనిలో అన్నిటికంటే హైయెస్ట్ ఇది 159. సో మనం 159 తీసుకుంటాం. యా 159 తీసుకుంటాం. ఇది 159 మనం దేనికి రాస్తాం? 13158కి 159 0 ఇంకా 4 ఉంది. సో ఇక్కడ 159 రాసుకుంటాం. 159 ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? మనం 31581కి మనం చూసుకుంటాం. మనం ఫస్ట్ 1 పాప్ చేస్తే దీనికి 3 వస్తుంది. 3 into 1 into 1 dp of 31 plus dp of 1581. సో ఇప్పుడు చూసుకుంటే 3 ప్లస్ 0 ప్లస్ 1581 వచ్చేసి 1581 2 ఇంకా 5. సో 2 ఇంకా 5 48 వస్తుంది. 48 అంటే 51 వచ్చింది. సో ఈడ 51 వస్తుంది. మనం 1 పాప్ చేస్తే ఇనిషియలీ. సో ఇనిషియలీ 1 పాప్ చేసిన తర్వాత మనం ఇనిషియలీ నెక్స్ట్ వాల్యూ మనం చూసుకుంటాం అనమాట. ఇనిషియలీ మనం ఇప్పుడు ఈసారి 1 కాకుండా 5 పాప్ చేద్దాం. 5 పాప్ చేస్తే మనకు 3 into 5 3 into 5 into 1. ఇప్పుడు dp ఆఫ్ ప్లస్ dp ఆఫ్ 315 ప్లస్ dp ఆఫ్ 581. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 5 ప్లస్ సారీ 0 కాదు, 315 కదా, 315 అనమాట. 1ది 3 15 ప్లస్ 15 ప్లస్ 581 3 ఇంకా 5లో ఉంది. సో 3 ఇంకా 5 40 ఉంది. సో 55 60 అవుతుంది. 60 వేసుకుంటాం. 45 60 వేసుకొని ఇక్కడ ఉంచుతాం. దాని తర్వాత ఇప్పుడు మనం 31581లా 8ని పాప్ చేస్తాం. అప్పుడు 24 వస్తుంది ప్లస్ డిపి ఆఫ్ 3158 ప్లస్ డిపి ఆఫ్ 81 వస్తుంది. ఇప్పుడు మనకు డిపి ఆఫ్ 3158 వచ్చి 1 ఇంకా 4 మధ్యలో కదా, 135 అవుతుంది. సో 135 రాసుకుంటాం. 24 ప్లస్ 135 ప్లస్ 81 మధ్యలో ఏం లేదు కాబట్టి 0. సో 24 ఇది వచ్చి మనకి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 159 అవుతుంది ఇది కూడా. సో 159 సారీ 9 అవుతుంది. 159 అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం? 159 రాసుకుంటాం. ఏడ 3158 15 159. ఇప్పుడు మనం ఏడికి వచ్చినాం? మనం ఆ లాస్ట్ లెంత్కి వచ్చేసినాం. చూస్తే మనం ఇది చేసినాం, తర్వాత ఇది చేసినాం. ఇప్పుడు మొత్తం తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఈ మొత్తంలో మనం లాస్ట్కి ఏది చేస్తే ఏది లాస్ట్కి పాప్ చేస్తే ఏది ఎంత అవుతుందో చూసుకోవాలి. 3 పాప్ చేద్దాం. అప్పుడు 1 into 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనకు 3 ప్లస్ ఈ ప్లస్ డిపి ఆఫ్ 31581 ప్లస్ డిపి ఆఫ్ లెఫ్ట్ బౌండ్ ఇది 13. సో 3 ప్లస్ డిపి ఆఫ్
సో డిపి ఆఫ్ 31581 ఎంత అవుతుందంటే ఈడ చూస్తే 1 ఇంకా 5 లిమిట్ 159 అవుతుంది. సో 159 ఇంకా 13 మధ్యలో ఏం లేదు కాబట్టి మనకి ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, మనకు 162 వస్తుంది. సో 162 ఇక్కడ రాసుకుంటాం, 3 కాపీ చేస్తే మనకు 162 వస్తుంది. 162 తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇది 1 పాప్ చేసుకుంటాం. 1 పాప్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చూసుకోవాలి. 1 into 1 into 1 is equal to 1 actually, plus 1 plus dp of 131 plus dp of 1581. ఇప్పుడు చూసుకుంటే 1 ప్లస్ డిపి ఆఫ్ 131 అంటే 0 to 2 ఉంది కాబట్టి ఇది 3 ప్లస్ 1581 వచ్చేసరికి 1581 2 5 ఉంది కాబట్టి 48 వస్తుంది. 48 చూసుకుంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 52 వచ్చింది. సో 52 వచ్చేసి మనం ఇక్కడ రైట్లో రాసుకుంటాం. 1ని పాప్ చేసినప్పుడు మనకు లాస్ట్కి ఎంత 52 వస్తుంది. ఇప్పుడు మనం 5ని పాప్ చేసి చూద్దాం. లాస్ట్కి పాప్ చేస్తే ఏమవుతుంది అన్నది చూద్దాం. అయితే మనం లాస్ట్కి 5ని పాప్ చేస్తే మనకు 1 into 5 into 1 ప్లస్ డిపి ఆఫ్ 1315 తర్వాత ప్లస్ డిపి ఆఫ్ 581. ఇప్పుడు 1315 ఎంత 0 నుంచి 3 దాకా ఉంది. 0 3 అంటే 30 వస్తుంది. 5 ప్లస్ 30 ప్లస్ 581 అంటే 581 3 5 ఉంది, 48 వస్తుంది. 48 అంటే మనకు ఆల్మోస్ట్ 78 ప్లస్ 5, 78 ప్లస్ 5 అంటే 83 వస్తుంది. సో 83 వస్తుంది ఈడ. ఒకటి 83 5ని కట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం 8ని కట్ చేద్దాం. ఇప్పుడు 8ని ఫస్ట్ కట్ చేస్తే 1 into 8 into 1 ప్లస్ డిపి ఆఫ్ 13158 ప్లస్ డిపి ఆఫ్ 8. ఇది వచ్చేసి డిపి ఆఫ్ 8 వచ్చేసి 8 మనకు తెలుసు, ప్లస్ 1581 వచ్చేసరికి 131581 వచ్చేసరికి 0 to 4 ఉంది. సో 0 to 4 135 ఉంది. 0 to 4 135 ఉంది. తర్వాత 81 0. సో మనకేం వస్తుంది ఇప్పుడు 0 to 4 మనకు 135 లేదు, 1358 లా మనకి ఇప్పుడు చూస్తే 135 కాదు 159. సో ఎందుకంటే ఇప్పుడు చూస్తే డిపి ఆఫ్ లెఫ్ట్ లా మనం 1315, ఇక్కడ చూసుకుంటే 13158 లా మనకి ఈడ 0 to 4, ఈడ 0 to 4 ఇది 159. సో 158 ప్లస్ 159 ప్లస్ 0 ఇది 81 మధ్యలో ఏ నెంబర్ లేదు కాబట్టి 0. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 167. సో 167 హైయెస్ట్ అన్నమాట. సో 167 మనం ఈడ రాసుకుంటాం 167. సో మనకు కావాల్సిన వాల్యూ కూడా ఇదే అన్నమాట. మనం చూసుకుంటే మనకు కావాల్సింది కూడా డిపి ఆఫ్
డిపి ఆఫ్ 0 కామా n-1 విచ్ ఇస్ 5. సో మనకు 0 5 వచ్చేసింది. యా, చూస్తే ఆ, ఇక్కడ మనం బెలూన్స్ ని యాడ్ చేసినాం, లెంత్ తీసుకున్నాం డిపిలో. ఈడ మనం మొత్తం అరేది తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎల్ ఎల్ ఎన్ దాకా. సో n-1 దాకా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి మనం లూప్ చేసుకుంటున్నాం అనమాట. ఈ లెంత్ వరకు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ, ఈ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఈ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇండెక్స్ దాకా మనం వెళ్తున్నాం అనమాట. సో ఏది పాప్ చేయాలో పాప్ చేసుకొని ఇట్లా డిపిలో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనం లాస్ట్కి డిపి ఆఫ్ 0 n-1 మనం రిజల్ట్లో మనకు రిజల్ట్లో ఇది వస్తుంది. సో 167 వస్తుంది.